ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసాల గురించి తెలుసుకుందాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు జగన్పై విషం కక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాలను కూడా రాయటం మొదలుపెట్టారు రామోజీ. గత కొంతకాలంగా అచ్చంగా ఏపీలో ప్రత్యేకించి సంపాదకీయాలు రాసి పచ్చి అబద్ధాలని ప్రజలకి పంపించాలని చూస్తున్నారు. ఈరోజు ఉద్యోగవర్గ ద్రోహి అంటూ మరొక మోసపూరిత సంపాదకీయాన్ని రాసి పడేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన జగనేమో ఉద్యోగులకు ద్రోహట, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని చెప్పిన చంద్రబాబు ఏమో చాలా గొప్పవాడట. అసలు రామోజీరావు గారు ఒక మాట చెప్పాలి. ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులపై ఆయనకి ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ తెలుసు. వారిని ఎట్లా చూస్తారో కూడా అందరికీ తెలుసు. ఎంతమందిని చిన్న చిన్న కారణాలతోటి ఈనాడు నుంచి ఆయన సంస్థల నుంచి అవతల బారేసి గెంటేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. మాబోటి వాళ్ళు కొంతమందికి తెలుసు. ఇక ఇంకొక విశేషం ఏంటంటే, అలాంటి ఆయన సరే ప్రభుత్వ ఉద్యోగుల గురించి తాజాగా ఆయనకి సడన్గా సానుభూతి వచ్చింది, అది వేరే విషయం. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. నక్క నీతి సూత్రాలు చెప్పడం అంటే ఇదేగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక రామోజీ గారు నేరుగా ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టలు తీసి తిరుగుతున్నాడు అనుకున్నాం కదా, ఇక కూటమి జెండాలు కప్పుకుని తిరగటానికి సిద్ధమయ్యి జెండాలు పట్టుకుని జై జై అంటూ తిరుగుతున్నట్టున్నాడు. ఆయనకి ఈ పేపర్లో ఏమంటారు నినాదాలు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ఇంకా రకరకాల రూపాల్లో, అంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మట్లేదని చెప్పి ఈ పాఠకులు నినాదాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అంత అసహ్యంగా రాజకీయ పార్టీలు కూడా ఇంత దిక్కుమాలితనంగా చేయట్లేదు. రామోజీరావు గారు ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోయాడో తెలియదు. ఇక అబద్ధాలు వరుసనే చూద్దాం. అబద్ధం. 32 మంది వృద్ధులు మరణించినా కళ్ళు తెరవరా అంటూ సడన్గా రామోజీకి ఏపీ వృద్ధులపై ప్రేమ పుట్టుకొచ్చింది. వాస్తవం ఏంటంటే, వృద్ధుల్ని గౌరవించిన సమాజం బహుశా ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు, కనీసం దేశంలో అయితే ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వృద్ధుల్ని గౌరవించిన సమాజం ఉంది. అది జగన్ గారి నాయకత్వంలోనే వాలంటీర్లను ఇళ్లకు పంపించి పెన్షన్లు ఇప్పిస్తే ఇదే రామోజీరావు గారు, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే రాధాకృష్ణ, ఇదే పవన్ కళ్యాణ్లు నా చెత్తంతా రాసి విషం గక్కారు వాలంటీర్ల మీద. వాలంటీర్లను తొలగించేలాగా ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ప్రభావితం చేసి, అందుకే కదా బీజేపీతో పొత్తు పెట్టుకుంది, చేయించారు. ఇప్పుడేమో అమ్మో అప్పుడు చచ్చిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఇంకా నెల 1 తారీఖు రాబోతోంది కదా, అప్పుడే మొదలుపెట్టేశారు. ఇదంతా వైసీపీ మీద రుద్దాలని విశ్వప్రయత్నం. అయినా జనం ఎవరు నమ్మరు. ఖచ్చితంగా జనానికి వాస్తవం ఏంటి తెలుసు. వాలంటీర్లు లేకుండా చేసి ఇప్పుడు వాళ్ళని పెట్టండి, అసలు నువ్వు ఇలాగ పంపించొద్దని కదా మీ వాదన మొన్నటిదాకా. ఇప్పుడు ఎందుకు ఈ చెత్తరాతలు భయపడిపోయి రాసేస్తున్నారు? సో ఈ విషయాన్ని జనానికి తెలియకుండా ఉండాలని, జనాన్ని మోసం చేయడం కోసం రామోజీరావు మళ్ళీ దిక్కుమాలిన బ్యానర్ హెడ్డింగ్లు ఇస్తున్నారు. అంటే కేవలం టీడీపీకి ఎక్కడ భయపడిపోతుందో, పోనీ భయం, ఇది టీడీపీకి ఎక్కడ నష్టం జరిగిపోద్దని, పోనీ చంద్రబాబు పవన్ కళ్యాణ్తోటి ఉత్తరం రాయించవచ్చు కదా ఎన్నికల సంఘానికి, అయ్యా మేము తప్పు చేశాము, ఇళ్లకే పంపించాలి, మీరు ఏ రకంగా అయినా సరే వృద్ధులు ఇళ్లకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేదాడు చూడండి, ఆ మేరకు ఆదేశాలు ఇప్పించండి అని మళ్ళీ రాయరు. అంటే డబుల్ గేమ్ అనమాట. ఇటేమో ఇట్లా వైసీపీ మీదో జగన్ గారి మీదో పచ్చి అబద్ధాలు ప్రచారం ఇటు, రెండో వైపు ఏమో ఒకవేళ నిజంగా ఇస్తారేమో ఇళ్ళకి ఇవ్వకుండా చూడాలని ఈ రెండో వైపు ప్రయత్నం అనమాట. ఇక మరో అబద్ధం. ఎన్నికల వేళ బకాయిల తాయిలు అంటూ ఉద్యోగుల సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు అంటూ ఇప్పుడు ఏడుపు కొట్టు వార్త. వాస్తవం ఏంటి, ఉద్యోగులకు బకాయిలు ఉంటాయి, చెల్లిస్తూ వెళ్తుంటారు. గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని ముందుగానే చెల్లిస్తారు, కొన్ని కొద్దిగా 1-2 లేట్ అవుతుంటాయి. ఇవన్నీ అసలు ఉద్యోగులకి ఏమైనా బకాయిలు చెల్లిస్తుంటే ఇప్పుడు అమ్మో అని గగ్గోలు పెడుతున్నారు. బకాయిలు ఇవ్వకపోతేనేమో గగ్గోలు పెడతారు, బకాయిలు ఇస్తుంటే ఏడ్చిపోతున్నారు. అమ్మో ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇది రామోజీరావుకి నిత్యకృత్యమైంది. వృద్ధనక్క ఓడలు వేసినట్లు ఏడుపు కొట్టు రాతలు రాస్తున్నారు. సరెండర్ లీవుల బకాయిలు ఉద్యోగులకు ఇస్తుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, రామోజీకి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఇవ్వకుండా ఆపాలనా మీ కోరిక? ఉద్యోగ సంఘాల నేత ఏమన్నారో మరి కొద్దిసేపట్లో ఆ వీడియో చూసిన తర్వాత ఇట్లాంటి దరిద్రపు కొట్టు వార్తలు రాయకుండా ఉంటే మంచిది. మరి గత ఎన్నికల ముందు మహిళా ఓటర్లకు పసుపు కుంకుమని అవన్నీ ఇస్తే మాత్రం, అన్నదాత సుఖీభవని ఇస్తే మాత్రం చాలా బాగుందని భజన చేయటం. ఇక మూడో అబద్ధం. ఉద్యోగవర్గ ద్రోహి అంటూ దగాకోరు సంపాదకీయం. ఇందాక చెప్పాను కదా, 1956లో ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం ఇవ్వలేనంత సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో 2.31 లక్షల మందికి ఉద్యోగుల్ని కొత్తగా నియమించింది.
అది ఇది రామోజీరావు దగాలు చేయడానికి అలవాటు పట్ట రామోజీరావు గారికి ఆ విషయం పట్టదు. ప్రభుత్వంలో విలీనం చేసిన 53,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇవన్నీ, అలాగే ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని ఆ రోజుల్లో చంద్రబాబు మోసం చేస్తే మాత్రం ఆహాహాహా అని భజన చేయటం, బాకాలు వదటం. సో ఇప్పుడు భ్రష్టు పట్టించిన సంపాదకీయాలతోటి జనాన్ని మోసం. నిజానికి సంపాదకీయాలు జనం, ఈనాడు సంపాదకీయాలు జనం చదవడం మానేశారు. కానీ నేనే ఎందుకో మరి ఆ 10 మంది అన్న నమ్ముతారేమో, చదువుతారేమో, వాళ్ళకన్నా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం పాఠకులనే ఆయన మోసం చేస్తున్నారు. ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇక మరొక అబద్ధం, జగన్ జమానాలో వైద్యానికి వైరస్, ఆరోగ్యశ్రీ బిల్లులు గండం అంటూ ఎప్పుడు విద్యా వైద్యం మీద పడి ఏడుస్తున్నాడంటే ఆ రంగాలు బ్రహ్మాండంగా జగన్ గారు చేశారని అర్థం చేసుకోవాలన్నమాట. చంద్రబాబు పాలనలో 100 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి పెట్టి ఆయన దిగిపోయాడు. అప్పుడు మాత్రం ఎక్కడ ఒక్క ముక్క రాయలేదు. ఇప్పుడు ఏదైనా కొద్ది బకాయి ఉందనుకోండి, అంత బకాయి ఉంటుంది, ఇంత బకాయి ఉంటుందని పచ్చి అబద్ధాలు రాయటం. ఆరోగ్యశ్రీ విజయవంతంగా అమలు కావడం వల్లే ఇట్లాంటి పచ్చ వైరస్ తోటి ఈనాడు రాస్తోంది. అధికార దాహంతో అల్లాడిపోతూ చంద్రబాబు కంటే చెత్తగా ప్రభుత్వంపై బురదల్లుడితో విరుచుపడుతోంది. ఒక పసిబిడ్డ ప్రాణానికి విలువిస్తూ 16 కోట్లు ఖర్చు పెట్టి ఇంజెక్షన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి అదే చంద్రబాబు టైంలో ఎలుకలను కరిస్తే ఒక పసివాడి ప్రాణం గుంటూరులో చనిపోయిన సంగతి తెలీదా? 17,000 కోట్లతో నాడు నేడు కింద ఆసుపత్రులు బాగు చేయడం, 15,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద ఎక్స్టెండెడ్ ఆరోగ్యశ్రీ అనమాట. అంటే అంతకుముందు 500 ఉంటే తర్వాత ఇప్పుడు 3,500 ప్రొసీజర్స్కి అందులో చేర్చడం. ఇవన్నీ 10,000 విలేజ్ క్లినిక్స్, డాక్టర్ ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష శిబిరాలు, ఇన్ని చేస్తే ఇంత ఒక్క మంచి మాట అన్న రాస్తున్నారు. రామోజీరావు ఏమైపోయింది, మీకు ఇంత నీచంగా మారిపోయారు. ఇక మరొక అబద్ధం, చిరంజీవుల్ని వదలలేదు, వీధి వ్యాపారులకు వైకాపా సర్కార్ దగా అంటారు. ఇక ఈ రకంగా దరిద్రపు కొట్టు వార్తలు. పాత్రికేయుని నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్న నృత్యాలు చేస్తున్న రామోజీ వీధి వ్యాపారులకు జగన్ ప్రభుత్వం చేస్తున్న సాయంపై విషంగెక్కింది. 15.87 లక్షల మంది లబ్ధిదారులకు 2,955 కోట్లు ఇస్తే అది మాత్రం రాయరు. ఏదో అబద్ధాలు రాసేసి ఇంకా రకరకాల మోసం చేయటం. ఇంకా ఇంకో పచ్చి అబద్ధం అండి, ఇది మరీ దుర్మార్గం అండి. ఆంధ్రప్రదేశ్ మీద పడి ఆడవటం. ప్రోత్సాహం అనే పొగబెట్టి పరిశ్రమలకు 5 ఏళ్లలో చుక్కలు చూపించారంట, పారిపోయారంట. ఇదే అబద్ధం. చెప్పిన అబద్ధమే చెబితే జనం నమ్ముతారని హిట్లరు, గోబెల్స్ కంటే నీచంగా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు మారి ఇట్లాంటి దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు. అసలు ఏపీకి శాపంగా మారిందే ఈనాడు రామోజీరావు. పరిశ్రమలు వస్తుంటే వాటిని రాకుండా చెడగొట్టేదానికి విశ్వయత్నం. ఎవరికైనా భూములు ఇచ్చారనుకోండి పరిశ్రమ పెట్టడం కోసం, ఆ భూమి ఇచ్చేశారు అని పచ్చి అబద్ధాలు రాయటం, ఇవ్వద్దని చెప్పి రాయటం. మరి ఇప్పుడేమో పారిపోయారండి. ఎవడు పలానాడు పారిపోయాడని చెప్పమనండి. ఎందుకు పారిపోతాడు? ఎందుకు శుభ్రంగా జరుగుతూ ఉంటే. ఇక జగన్ టైంలో 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అదే చంద్రబాబు గారి టైంలో 34,000 కోట్లు మాత్రమే వచ్చాయి. సో అవ్వచ్చు, అప్పుడు అట్లా తక్కువ వచ్చినా ఇప్పుడు ఎక్కువ వచ్చినా, అయినా వీళ్ళు కావాలని మోసం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. 130 భారీ పరిశ్రమలు ఇప్పుడు వచ్చాయి. ఎందుకు? కొన్ని ఉదాహరణలు కూడా చెబుతాను. రామోజీరావు మళ్ళీ పచ్చి అబద్ధాలు రాసి ఉదాహరణ లేకుండా మోసం చేసే విధంగా నేను చెప్పదలుచుకోలే. కొప్పర్తి పారిశ్రామిక వాడ జగన్ టైంలో వచ్చింది అబద్ధమా? శ్రీ సిటీ అచ్యుతాపురం సెద్దుల్లో వచ్చిన కొత్త పరిశ్రమలు అబద్ధమా? డైకేన్ ఏసీ పరిశ్రమ అబద్ధమా? అలాగే కొన్ని ఫార్మా కంపెనీలు అబద్ధమా? నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ను జగన్ గారు సాధించింది అబద్ధమా? అంతేకాకుండా బద్వేల్ దగ్గర సెంచరీ ప్లాంట్ వచ్చింది అబద్ధమా? విశాఖలో అదానీ డేటా సెంటర్కి భూమి కేటాయిస్తే కూడా ఏడ్చారు కదా మీరు, ఇప్పుడు అది వస్తోంది కదా, అది కూడా అబద్ధమా? మరి రామాయపట్నం, మూలపాడు, మచిలీపట్నం, కాకినాడ కొత్త ఓటర్ రేవులు రావటం అబద్ధమా? వెళ్ళి చూడండి మీరు ఒకసారి. అక్కడికి వెళ్ళి మీరు ఎట్టగో కూటమి జెండాలు కట్టుకుని రోడ్డు మీద బట్టలోడ తీసేసుకుని జెండాలు కట్టు తిరుగుతున్నారు కదా, వెళ్ళి ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా ప్రచారం చేయండి. ఈ రామాయపట్నం ఒట్టిదే, ఇక్కడ మీరు ఇన్ని వేల మంది ఉద్యోగాలు పనిచేయద్దు అని చెప్పండి. వెళ్ళి మీకు తెలుస్తుంది అక్కడ జరుగుతుందా లేదా అని చూడండి ఒకసారి. కళ్ళు తెరిచి చూడండి. సముద్రంలో ఎంత లోపలికి రోడ్లు వేసేసి, అంటే బ్రేక్ వాటర్స్ అంటారు, మన ఈ బెర్తులు రెడీ చేసేస్తున్నారు. మీరు చూసి ఏడుస్తారేమో, లేకపోతే వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అలాగే ఇలా ఇంకా ఏమి చేసినా సరే ఆడటం తప్ప ఇంకోటి చేయట్లేదు. 250 కోట్ల ప్రజాధనం, 2,500 కోట్లు అప్పట్లో ప్రజాధనం వృధా చేస్తూ రకరకాలని చెప్పిన అయినా కూడా సదస్సులు నేను పెట్టారు కదా చంద్రబాబు గారి టైంలో. అప్పుడు వచ్చినాయి మాత్రం అన్నీ కలిపి 32,000 కోట్లే. ఈ రకంగా చంద్రబాబు అనేక పరిశ్రమలకి బాకీ పెట్టిపోయారు. ఎందుకు?
ఐటీ రిటర్న్స్ వేస్తున్న చిన్న పారిశ్రామికవేత్తల సంఖ్య 18 లక్షలు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. దేశంలోనే నెంబర్ 1గా పెరిగితే వాళ్ళంతా పరిశ్రమలు వచ్చినట్ట కానట్ట, చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలని అభివృద్ధి చెందినట్లా కానట్లా. హిందూ పత్రిక మొన్నే రాసింది పారిశ్రామిక అభివృద్ధిలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ సాగుతోందని రాస్తే దిక్కుమాలిన ఈనాడు వాళ్ళు ఇంత దరిద్రపు కొట్టు సంపాదకీయాలు అబద్ధాలు రాస్తున్నారు. ఇక మిగతా వార్తలు చూస్తే ఇక వివేక హత్య కేసులో ఒకటైపు వాదన జరుగుతాయి కోర్టులో. 2 రాయాలి కదా, రాయరు. ఒకటే రాసి ఒక లాయర్ వాదన రాసి అవినాష్ రెడ్డి రాయి తరఫు లాయర్ వాదన రాస్తే అది అసలు కనిపించకుండా చేస్తారు. ఇక బ్రాహ్మణ విద్యార్థులకు అన్యాయం జరిగిపోతుంటూ మరొక రెచ్చగొట్టే వార్త. ఇంత దరిద్రపు కొట్టి ప్రయత్నాల. ఒకప్పుడు కులం మతం ఏమిటని రామోజీ పెద్ద సీరియస్గా ఉపన్యాసాలు ఇచ్చాడు, వార్తలు రాశారు, సంపాదకీయాలు రాశారు కదా. ఇప్పుడు అదే రామోజీ కులాల మధ్య విద్వేషం పెంచడానికి, రెచ్చగొట్టడానికి, మతాల మధ్య తగాదాలు పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సంపాదకీయాలు రాస్తున్నారు. ఎందుకు దమ్ముంటే రాయమనండి. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు రద్దు మేము ఉండమని బీజేపీ చెబుతున్నారు. చంద్రబాబుతో చెప్పించమనండి. మేము దానికి కట్టుబడి ఉంటాం, బీజేపీ చెప్పింది రైట్, ముస్లింలకి మేము కూడా రిజర్వేషన్లు ఇవ్వమని బోము అని చెప్పించమనండి పవన్ కళ్యాణ్ తోటి, ఆయనతోటి. ఎందుకు బీజేపీ నాయకులకి తెలంగాణలోనేమో ఓపెన్గా చెబుతున్నారు, అక్కడికి వెళ్ళి ఇండైరెక్ట్గా ఎందుకు చెబుతున్నారు? అంటే మోసం చేయడమే కదా బీజేపీ వాళ్ళు సైతం. సో వాటి మీద రాయమనండి, ముస్లిం రిజర్వేషన్ రద్దు అన్న దాని మీద సంపాదకీయం రాసి చూపించమనండి రామోజీరావు గారిని. సో ఇదంతా ఎందుకంటే చెప్పాల్సి వస్తుందంటే ఆయన దిగజారిపోయి పచ్చి అబద్ధాలు రాస్తున్నారు కాబట్టి నేను రోజు చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరి పరిస్థితిలో చెప్పాల్సి వస్తుంది తప్ప నాకేం వాళ్ళతో ఏం తగదలు. ఆయన కొండ మీద కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల అధిపతి, నేనేదో సామాన్యుడిని. అయినా కూడా తప్పకుండా ఈ విషయాలు చెప్పడానికి నేను ధైర్యంగానే చెప్తున్నాను తప్ప ఇంకోటి కాదు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.